ఇప్పుడు టైం వచ్చేసి 7 గంటల 10 నిమిషాలు. చూడండి, సూర్యుడైతే ఇంకా బయటికి రాలేదు. ఇక చూసుకోవచ్చు, వాతావరణం అయితే చల్లగా ఉంది. ఈరోజు వర్షము పడేటట్టు అయితే ఉంది. ఇంకొక విషయము, ఈరోజు రేపు వర్షం అయితే ఉందనేసి వాతావరణ శాఖ ఇంకా వార్తలు అయితే చూపిస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ బాగా చూడండి, వరి పంట మొత్తము ఎండబెట్టేశాను. ఇంకా ఈరోజు రేపు మొన్నాడు బాగా ఎండలు కాసి ఇంకా ఎండిపోతే ఇంకా 3 రోజుల తర్వాత వరి కోత చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వర్షం పడుతుందనేసి ఇక్కడైతే ఈ విధంగా ఈ గెనాలు ఉన్నాయి కదా, ఈ మధ్యలో వచ్చేసి ఇక పార తీసుకొని ఇదైతే తీసేస్తున్నాను. వర్షం పడితే మళ్ళీ ఒక వారం రోజులు ఈ విధంగా ఉంటుంది, మెత్తపడిపోతుంది నేల, మళ్ళీ బండి ఇరుక్కుపోయే అవకాశం అయితే ఉంటుంది. అందుకనేసి ఇదైతే చేస్తున్నాను. బాగా పంట చేతికి వచ్చే సమయంలో ఈ వర్షం అయితే ఉందనేసి చెప్తున్నారు. ఇక వడగళ్ళ వాన ఏమైనా పడితే ఇంకా పంట మొత్తము నేలపాలు అవుతుంది. నేల మట్టము పడిపోయి మొత్తము ఇంకా గింజలు రాలిపోయి ఇంకా నష్టం అయితే జరుగుతుంది. ఇప్పుడే రేట్లు కూడా తగ్గిపోయాయి అని చెప్తున్నారు. చూద్దాం ఎలా జరుగుతుందో. ఒకసారి చూడండి, ఈరోజు రేపు బాగుంటే సరిపోతుంది. పంటలు చాలామందికి ఇదే చూడండి. ఇక్కడ కూడా ఒకసారి వరి పంట చూడండి, అక్కడ కూడా వరి పంటలు, ఇంకా చాలా చోట్ల కూడా చేతికొచ్చే సమయం అయితే పంటలు అయితే చేతికొచ్చే సమయంలో ఉంది. ఇంకా పసుపు కూడా చూడండి, పసుపు కళ్ళాలు కూడా ఉంది. ఈ వాతావరణము ఈ విధంగా బాగా పంటలు చేతికొచ్చే సమయంలో మారిపోతుంది. చూద్దాం ఎలా జరుగుతుందో, ఏం జరుగుతుందో. ఓకే అండి, బాయ్. చూశారు కదా, ఇక్కడ నుండి అంతవరకు, అలాగే ఇక్కడ నుండి రోడ్డుపై వరకు మొత్తము చూసుకుంటే వరి పంట అయితే వేసాము. ఓకే అండి, బాయ్.